త్వరలో కుటుంబం శ్రీ పథకం మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్. ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తుతం మరో పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. దీనికి పూర్తిగా కేంద్రం నుంచి నిధులు సమకూరనున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తోంది. అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నో సంక్షేమ పథకాలను ప్రారంభించారు. ఇటీవల అన్నా క్యాంటీన్లను ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం మహిళలకు మరో శుభవార్తను అందించనుంది. మహిళా సాధికారతే లక్ష్యంగా కుటుంబశ్రీ పథకాన్ని అమలు చేయనుంది. వివరాల్లోకి వెళితే కేరళ రాష్ట్రంలో అమలవుతున్న కుటుంబశ్రీ విధానాన్ని దేశవ్యాప్తంగా తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. తొలి విడతగా 7 రాష్ట్రాలను గుర్తించిన కేంద్రం దీనిలో ఏపీని కూడా ఎంపిక చేసింది. ఏపీలో అనంతపురం, చిత్తూరు, కృష్ణా, బాపట్ల, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి 60 మండలాలను ఎంపిక చేసింది. ఈ కుటుంబశ్రీ విధానంలో డ్వాక్రా సంఘాల కార్యకలాపాలు పంచాయతీరాజ్ సంస్థల పర్యవేక్షణలో జరుగుతాయి. మహిళలకు జీవనోపాధి కల్పనకు నిధులు వాటి నుంచే విడుదలవుతాయి. జీవనోపాధి పథకాల సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తరువాత నిరుపేద లబ్ధిదారులకు వృత్తి నైపుణ్య శిక్షణ అందించబడుతుంది. లబ్ధిదారులకు ఉపాధి కల్పించేందుకు రూపొందించిన పథకాలకు ఆర్థిక సహాయం అందించబడుతుంది. అలాగే స్థానిక సంస్థల స్థాయి ప్రాజెక్టులు, స్పాన్సర్షిప్ ద్వారా ఆర్థిక సహాయం అందించబడుతుంది. కేరళను పూర్తిగా పేదరికం లేని రాష్ట్రంగా మార్చేందుకు కేరళ ప్రభుత్వం అమలు చేస్తున్న అత్యంత పేదరిక నిర్మూలన కార్యక్రమంలో భాగంగా 100 రోజుల ప్రత్యేక జీవనోపాధికి ఈ పథకం ఉపయోగపడుతుంది.